హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను. మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం వెంటనే కలుగుతుందని, మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని, అలాగే మీరు కోరిన కోరికలన్నీ అతి త్వరలోనే నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు. నారికేల దీపానికి ఎంతో శక్తి ఉంటుంది. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేల దీపమని అంటారు. కొబ్బరికాయ అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఈ శక్తివంతమైన కార్తీక మాసంలో నారికేల దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి, ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి, అలాగే కార్తీక మాసంలో మనం పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది. విశేషంగా ఈ కార్తీక మాసంలో నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే మీ వీలును బట్టి నారికేల దీపాన్ని వెలిగించవచ్చు. ప్రదోషకాలంలో వెలిగిస్తే ఇంకా మంచిది. మరీ ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో కానీ నారికేల దీపాన్ని కానీ వెలిగించారు అంటే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ నారికేల దీపాన్ని వెలిగించేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీటితో ఇంటిని శుద్ధి చేసి పూజ గదిని అందంగా అలంకరించుకోండి. మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి. పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని సంప్రదాయ వస్త్రాలు ధరించి ఇక మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అందంగా అలంకరించుకోవాలి. జిల్లేడు పువ్వులు, గన్నేరు పుష్పాలు, చామంతి పువ్వులు, సన్నజాజులు, నీలం రంగు శంకు పుష్పాలు, మల్లె పువ్వులు ఇలాంటి పుష్పాలతో శివుడిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా శివుడిని అందంగా అలంకరించి మీ పూజ గదిలో కొన్ని అక్షింతలు పెట్టుకోండి. అలాగే ఈ నారికేల దీపాన్ని ఇంట్లోనే వెలిగించుకోవాలా అంటే అది మీ ఇష్టం అండి. ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు, ఆలయంలో అయినా వెలిగించుకోవచ్చు. అలాగే ఇంట్లో వెలిగించుకునే వాళ్ళు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి. ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేయాలి. ఆ ముగ్గు పైన ఒక ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ లేదు అంటే తమలపాకులు కానీ పెట్టుకొని ఆ పళ్ళెం చుట్టూ 5 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే పళ్ళెం మధ్యలో గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. తరువాత గుప్పెడు బియ్యం తీసుకొని ఆ పళ్ళెంలో బియ్యం పోసుకోండి. నారికేల దీపం వెలిగించడానికి ఈ విధంగా పళ్ళెం సిద్ధం చేసుకోండి. ఇత్తడి పళ్ళెం లేనివారు విస్తరాకును ఉపయోగించుకోవచ్చు, లేదా తమలపాకులైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి. ఈ కొబ్బరికాయ ఖచ్చితంగా శుద్ధి చేయాలి. పసుపు నీటితో కొబ్బరికాయని శుభ్రం చేసి శివుడికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోండి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని ఆ కొబ్బరి చిప్పకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోయండి. ఆ తరువాత 2 ఒత్తులను ఒకటిగా కలిపి 3 దీపం జ్యోతులు వెలిగించాలి. తూర్పు వైపుకు ఒక జ్యోతి, ఉత్తరం వైపుకు 2వ జ్యోతి, ఇక ఈశాన్యం వైపు 3వ జ్యోతి వెలిగించాలి. అంటే మొత్తం మీద 6 ఒత్తులతో, అంటే 2 ఒత్తుల చొప్పున 3 దీపాలు వెలిగిస్తాం కాబట్టి 6 ఒత్తులతో దీపం వెలిగించాలి. అయితే ఇలా వెలిగించలేని వారు 5 ఒత్తులను ఒకటిగా కలిపి ఒకే జ్యోతిని కూడా వెలిగించుకోవచ్చు. దీన్నే నారికేల దీపమని అంటారు. ఈ దీపాన్ని శివుని చిత్రపటానికి ఎదురుగా వెలిగించాలి, లేదా శివలింగానికి ఎదురుగా అయినా వెలిగించవచ్చు. అంటే ఆలయాలలో చేసే వాళ్ళైతే శివలింగానికి ఎదురుగా వెలిగించవచ్చు. ఈ నారికేల దీపాన్ని పుష్పాలతో అలంకరించి శివునికి హారతి కర్పూరం సమర్పించాలి. అలాగే నారికేల దీపానికి కూడా హారతి ఇచ్చి
దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. ఈ నారికేల దీపం వెలిగించగానే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు పఠించండి. ఇక మీ పూజలో శివునికి నైవేద్యంగా ఈ దీపం పక్కనే మీరు పగలగొట్టిన కొబ్బరికాయలో రెండవ చిప్పు ఉంటుంది కదండి. అంటే ఒక కొబ్బరి చిప్పలో మనం దీపం పెట్టాము, ఇంకొక కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, ఆ కొబ్బరి చిప్పను పెట్టి అందులో పంచదారను కానీ బెల్లం ముక్కను కానీ పెట్టి శివునికి నైవేద్యంగా సమర్పించాలి. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం వెలిగించి మరొక కొబ్బరి చిప్పలో నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ విధంగా నారికేల దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపం కొండెక్కిన తరువాత ఈ 2 కొబ్బరి చిప్పలను తీసి పారే నీళ్లుంటాయి కదా, వాటిలో అన్నా వేయొచ్చు. లేదా మీ ఇంటికి దగ్గరలో ఏదన్నా నది ఉన్నా సరే ఆ నదిలో అయినా వేయొచ్చు. లేదు మాకు అవేమీ అందుబాటులో లేవు అనుకున్నవారు ఎవ్వరూ తిరగని ప్రదేశంలో అయితే వేసేయొచ్చు అన్నమాట. అలాగే పళ్ళెంలో మనం పోసుంటాం కదండి బియ్యం, ఆ బియ్యంతో పొంగలి తయారు చేసి మీ కుటుంబ సభ్యులంతా కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదా ఆ బియ్యంతో అక్షింతలు తయారు చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఈ నారికేల దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అని చాలామందికి సందేహం వస్తుంది. మీ పూజ గదిలో కానీ లేదు అంటే శివాలయంలో కానీ ఈ నారికేల దీపాన్ని వెలిగించవచ్చు. అదేవిధంగా తులసి కోట ముందు కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ నారికేల దీపాన్ని సాయంత్రం సమయంలోనే వెలిగించాలి. అంటే సాయంత్రం సమయంలోనే వెలిగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ దీపాన్ని మనం ఎప్పుడైనా వెలిగించుకోవచ్చండి. కాకపోతే కార్తీక సోమవారం రోజున కనుక, అంటే కార్తీక సోమవారాలు అలాగే కార్తీక పౌర్ణమి రోజుల్లో అలా గనుక వెలిగించాము అంటే కోటి రెట్ల పుణ్య ఫలితం మనకి కలుగుతుంది. ఈ విధంగా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుడికి ఎంతో ప్రీతికరమైన నారికేల దీపాన్ని వెలిగించి అష్టైశ్వర్యాలను సిరి సంపదలను సులభంగా పొందవచ్చు. ఇక ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే భోగభాగ్యాలు సిద్ధించి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో చేసే నదీ స్నానాలకు, ఉపవాసాలకు అలాగే దాన ధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే పుణ్యనదుల్లో స్నానం ఆచరించండి. సకల పాపాలన్నీ వెంటనే నశించి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ప్రతి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి. ఒకవేళ ఆరోగ్యం సరిగ్గా లేనివారు ఉండకపోవడమే మంచిదండి. ఒక్క కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నా సరే పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో గృహప్రవేశాలు చేస్తే చాలా మంచిది. ఎవరైతే గృహప్రవేశాలు చేస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగను వేయండి. మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈ నెల రోజులు దీపారాధన చేయలేని వారు కనీసం కార్తీక సోమవారం, కార్తీక ఏకాదశి అలాగే ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో నియమ నిష్టలతో ఉపవాసం ఉండి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ప్రతి కార్తీక సోమవారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా 2 దీపాలను వెలిగించండి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయండి. ఒకవేళ గంగాజలం అందుబాటులో లేనివారు చిటికెడు పసుపునైనా కలుపుకొని స్నానం చేయండి. ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి. రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి రావి చెట్టు కింద దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే మీరు కోరిన కోరికలన్నీ కూడా అతి త్వరలోనే తీరిపోతాయి. అలాగే రావి చెట్టుకు పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకుంటే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో మీకు వీలైనన్ని రోజులు, మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు తప్పకుండా శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యను దర్శనం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల
అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు అంతా మంచే జరుగుతుంది. చూసారు కదండీ వీడియో. మనం నారికేల దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే కార్తీక మాసంలో మనం పాటించవలసిన నియమాలేమిటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది. మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.